నమస్కారం. బెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల పార్టీని గెలిపించాలని చీఫ్ విప్ జీవీ ప్రచారం. మాల మహానాడు పట్నా అధ్యక్షునిగా రాయని చిన్న ఎన్నిక. యువతను మోసం చేసిన వారికి, అన్యాయాలని ప్రశ్నించిన వారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం వినుకొండ పట్టణంలో కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వినుకొండ జూనియర్ కళాశాల మైదానం, ఎన్ఎస్పీ కాలువకట్ట పక్కనున్న సాయిబాబా గుడి వద్ద ఉదయపు నడక చేస్తున్న వారిని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి ఆత్మీయంగా పలకరించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ప్రధాన రహదారిలోని టీ స్టాళ్ల వద్దకు తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ పట్టభద్రులను దారుణంగా మోసం చేసిన వైకాపాను యువత ఎప్పుడూ క్షమించరని, అది తెలిసే వారు అమలు చేస్తున్న కుట్రలు, కుయుక్తుల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో టీచర్లతో మద్యం అమ్మించిన, మరుగుదొడ్ల వద్ద నిలబెట్టిన, ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టిన, యువతకు ఉద్యోగాలు, ఫీజులు ఎగ్గొట్టిన, కనీసం మాట్లాడని వ్యక్తి లక్ష్మణరావుకు అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకించి ఈరోజు వాకింగ్ ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అనేక మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ని కలిసాం. టీ స్టాల్ దగ్గరకు వచ్చి గ్రాడ్యుయేట్స్ ఓటర్లు కలిసాం. అలాగే నిన్న టౌన్ లో వార్డులు తిరుగుతూ గ్రాడ్యుయేట్స్ కలిసాం. ఎక్కడికి వెళ్ళినా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా 99% అందరూ కూడా మేము ఎన్డీఏకి మద్దతు, తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థిని మేము గెలిపిస్తామని చెప్పేసి ముక్త కంఠంతో చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రిగా నారా లోకేష్ గారు రాత్రింబవళ్లు ఆహార్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఈరోజు ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించారు. రాష్ట్రం కోసం వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే మా వంతు మేము సహకారం అందిస్తామని ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు, మరో పక్క ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ కష్టాన్ని గుర్తించారు. ఈరోజు ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది. 7 నెలల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది ప్రభుత్వం. అలాగే 7 నెలల కాలంలోనే 6 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చింది. అలాగే 4 లక్షల ఉద్యోగాలకి భవిష్యత్తు ప్రణాళిక చేపట్టింది ఇప్పుడు ఈ పెట్టుబడులు రావడంతో. ఆ విధంగా ఈ రోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి కృషి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి కృషి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఈ రోజు ప్రజలు గుర్తించారు. దానికి అండగా నిలబడతామని చెప్పారు. మరోపక్క గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని మొత్తం గాలికి వదిలేసి తీరని అన్యాయం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ క్యాండిడేట్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపలేకపోయారు, ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు. లక్ష్మణరావు గారు ఏం చేశారండి? ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఎప్పుడన్నా నిలదీశాడా? నిరుద్యోగులకి మాట ఇచ్చి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఎప్పుడైనా అడిగాడా? ఎందుకు అడగలేదు? పోనీ టీచర్స్ అందరినీ బ్రాందీ షాపుల దగ్గర పెట్టి అంటే బ్రాందీ అమ్మిస్తా ఉంటే ఆ రోజు కరోనా టైంలో గ్రాడ్యుయేట్స్ ని మోసం చేసినటువంటి ఈరోజు వైసీపీ కుయుక్తులు పన్నుతూ ఉంది. దీన్ని యువత కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. అనేక విధాల యువతను మోసం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎప్పుడు యువత క్షమించరు, భవిష్యత్తులో కూడా క్షమించే ప్రసక్తి లేదు. సో యువత నేను విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ పాలనలో తీరని అన్యాయం జరిగింది. యువతకి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను ముంచేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. లక్షలాది ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని యువతకి కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరోపక్క కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి సపోర్టు, సహకారం ఇస్తా ఉన్నారు రాష్ట్రానికి. పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్లు నిధులు ఇచ్చారు. అమరావతి రాజధానికి నిధులు ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాల కేంద్ర ప్రభుత్వం, విశాఖ ఉక్కు దగ్గర నుండి అన్నిటికి కూడా నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం మన సహకారం ఇచ్చారు. గతంలో ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వంలో ఈ సహకారం ఎందుకు తీసుకోలేకపోయారు? కాబట్టి వైసీపీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఎందుకు మాట తప్పారు? ఎందుకు వైఫల్యం చెందారు వైసీపీ? ఈ రోజు ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడానికి కుయుక్తులు పడుతూ ఉంది వైసీపీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి మెచ్చరు. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అనేక పట్టణాల్లో జాబ్ మేళాలు పెట్టి, అనేక ప్రైవేట్ కంపెనీలను కూడా పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. సో లక్షలాది ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగుపరచడానికి ఈరోజు ప్రభుత్వం
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ రోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని ఓ పక్క వడ్డీలు కడుతూ అప్పులు కడుతూ కూడా ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు యువత అంతా కూడా గమనించారు. అందుకే ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడుపుతున్న చంద్రబాబు గారికి మా మద్దతు అని చెప్పేసి యువత ముందుకొచ్చి నిలబడ్డందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇతర దేశాలు వెళ్లి లోకేష్ గారు పెట్టుబడుల కోసం కృషి చేశారు, పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజు పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు పూర్తయ్యే కొంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా నిరుద్యోగులకి కొండంత అండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఈ రోజు నిరుద్యోగులందరినీ కూడా నేను కోరుతున్నా, మీ ఆశయాలను సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ, యువతని, ఉద్యోగుల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కొండంత అండగా నిలబడ్డ మీ అందరికీ భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని, మీరు అండగా నిలబడ్డందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈరోజు టీచర్స్ అందరికి సమాధానం చెప్పమానండి. అంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా నోరు మెదపని క్యాండిడేట్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు. ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాయన. అంటే నిన్ను ఎమ్మెల్సీ గెలిపించింది దేనికి? అంటే ఎంప్లాయీస్, టీచర్స్ మేము తప్పుడు కేసులు పెడితే ఏ రోజైనా మాట్లాడావా? ఎందుకు మాట్లాడలేదు? ఒక నియంత పోకడలు పోయి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎంప్లాయీస్ మీద, ఎన్జిఓ నాయకుల మీద, టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే ఎందుకు పోరాడలేదు? ఒక గంటన్న ఏ రోజైనా ధర్నా చేశాడా? కనీసం టీచర్ సమస్యలు కానీ, ఎన్జిఓ సమస్యల మీద కానీ, నిరుద్యోగ సమస్యల మీద ఎమ్మెల్సీగా ఉండి నోరు మెదపనటువంటి లక్ష్మణరావుకి ఈ రోజు ఓటు అడిగే హక్కుందా? అంటే ఈరోజు లక్ష్మణరావు యూనియనే, టీచర్స్ యూనియన్ కూడా లక్ష్మణరావు గతంలో ఎమ్మెల్సీగా సరిగా పనిచేయలేదు అంటే మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈసారి వేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని టీచర్స్ యూనియన్లు కూడా, ఎక్కువ టీచర్స్ యూనియన్లు అన్ని కూడా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వచ్చినాయి. ఎన్జిఓ యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు పలికినాయి. ఈరోజు భారీ మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు ఖాయం. మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు, రైతులకు అండగా నిలబడ్డారు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వారి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా. అట్లాగే అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక పక్క సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకొని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో, అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడేటువంటి చొరవ ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినుకొండ అధ్యక్షులుగా రాయల చిన్నాని ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని చిన్నాకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆపై తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తే గతంలో వర్గీకరణ చేసిన సమయంలో ఆనాటి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలతో పాటు ఎస్సీలకు భారత రాజ్యాంగంలో కల్పించిందని, అవకాశాలు మాత్రమేనని, పంచుకోవడానికి ఆస్తులు కాదని ప్రభుత్వాలు, వామపక్షాలు, ఆయా రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. నేటి నుండి పట్నంలోని మాలలను ఏకం చేస్తూ సంవత్సరాల తరబడి కుంటుపడి ఉన్న శ్మశాన సమస్యను పరిష్కరించే దిశగా మాలలు పోరాటం ఉండాలని, వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను ఏకం చేస్తూ భవిష్యత్తు రాష్ట్ర కమిటీ తీసుకునే కార్యాచరణకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పీడీఎఫ్ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గెలుపును కాంక్షిస్తూ కుతుంబక వెంకటపతి భవన్లో యూటీఎఫ్ ప్రజా సంఘాల సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ 2007 నుంచి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించిన కెఎస్ లక్ష్మణరావు శాసన మండలిలో ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగులతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రశ్నించిన వ్యక్తి అన్నారు. కృష్ణా గుంటూరు శాసన మండలి నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో యూటీఎఫ్ అలాగే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, దాదాపు 13 ప్రజా సంఘాలు బలపరుస్తున్నటువంటి లక్ష్మణరావు గారు పోటీలో ఉన్నారు. ఈ 2 జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మణరావు గారి యొక్క పని విధానం, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్సీగా 2007 నుంచి 3 సార్లు గెలిచి ఈరోజు మళ్ళీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష స్థానాన్ని పీడీఎఫ్ పోషిస్తూ ఉంది. ఇటువంటి మేధావులు శాసన మండలిలో ఉండటం కూడా పాలకపక్షానికి మేలు జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. శాసన మండలిలో
ఒక గౌరవప్రదమైన చర్చలు జరగాలంటే మేధావులు ఉండాలి. కానీ శాసన మండలిని ఒక రాజకీయ నిరుద్యోగులకి ఒక పునరావాస కేంద్రంగా శాసన మండలి ఉండకూడదనేది మేము యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. అందుకే ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఈపాటికే లక్ష్మణరావు గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ రానున్న కాలంలో పోటీ చేసేటువంటి మిగతా అభ్యర్థులు ఈ గ్రాడ్యుయేట్లని అట్లాగే ఉపాధ్యాయుల్ని బెదిరింపులకు అట్లాగే ప్రలోభాలకి గురి చేసే అవకాశం ఉందని చెప్పి గత ఎన్నికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈసారి విజ్ఞులైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఎవరైతే ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షకులకు అండగా ఉంటారనేది తెలుస్తూ ఉంది. కాబట్టి లక్ష్మణరావు గారిని ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారం చేతిలో లేకపోయేసరికి మైండ్ భ్రమించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారని పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని వెళ్లారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చివరికి మానభంగాలు చేసిన వ్యక్తులకు, దౌర్జన్యాలు, దళితులను వేధించిన వ్యక్తులకు వత్తాసు పలుకుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కౌన్సిలర్ కి కార్పొరేట్ కి తేడా తెలియని వ్యక్తి గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అవకాశం అని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత 5 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి పోలీస్ వ్యవస్థని సర్వనాశనం చేసి ఇవాళ మరలా అధికారులను బెదిరించడం ఏమిటన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైండ్ పోయి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నాడు. వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఎన్నో పాపాలు చేసి తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతోమంది వేధించి ఎంతోమందిని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తే భగవంతుడు ఇలా కన్ను తెచ్చి పాపాలు ఎక్కువ చేసిన వ్యక్తిని జైలుకి పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తానికి వెళ్తాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా మైండ్ ఉందో లేదో తెలియదు. అదేవిధంగా గొడవలు ఎక్కువ పెట్టి ఎంతోమందిని తప్పుడు కేసులు పెట్టినటువంటి వ్యక్తి దళిత నాయకుడు నందిగాం సురేష్ నాయుడు గుంటూరు సభ్యుల్లో ఉంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. అంటే నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తులకి మీరు ఒత్తాసు పడుతున్నారంటే ఏ విధంగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సత్యవర్ధన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తాడు. ఆనాడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే కేసులో ఆయన సాక్షులుగా ఉంటే అతన్ని కిడ్నాప్ చేసి నువ్వు సాక్ష్యం చెప్పకూడదు, నీకు డబ్బులు ఇస్తావని చెప్పి ప్రలోభాలు పెట్టి కిడ్నాప్ చేసి అతన్ని వాళ్ళ భార్య వెళ్ళి కేసు పెడితే ఇవాళ అరెస్ట్ అయ్యాడు. దాన్ని తప్పేముందండి? ఇద్దరితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.